నమస్తే అండి. వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ మహామంత్రి సలహా. ఆనందగిరి రాజ్యాన్ని మైత్రివర్ధనుడు పాలించేవాడు. ఒకరోజు సైన్యాధిపతి వచ్చి, రాజా, రాజ్యంలో కోతులు బెడద ఎక్కువగా ఉన్నది. వీధి వ్యాపారాలను, దుకాణాలను తెరవనివ్వటం లేదు. ఇళ్లల్లోకి వస్తున్నాయి. వెంటనే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి అని చెప్పాడు. కాసేపు ఆలోచించిన రాజు మంత్రుల సలహా అడిగాడు. సైన్యాన్ని పిలిపించి బంధించాలని, ఇళ్లకు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చారు. కానీ అవేవీ రాజుకు నచ్చలేదు. అప్పుడు మహామంత్రి, రాజా, ఏ సమస్యకైనా పరిష్కారం దాని మూలంలోనే ఉంటుంది. మన రాజ్యంలోని అడవిలో చెట్లను నరకొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నాను. కానీ ప్రస్తుత సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అన్నాడు రాజా. బాణాసంచా కాల్చి ఆ శబ్దాలతో కోతులను రాజ్యానికి తూర్పు దిక్కు అడవిలోకి తరమాలి ఫస్ట్. అక్కడ వాటికి కొంత ఆహారం దొరుకుతుంది. కొన్ని రోజులు వరకు వాటికి మరికొంత ఆహారాన్ని మనమే ఏర్పాటు చేయాలి. అప్పుడవి ఊళ్ళోకి రావటం మానేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఖాళీగా ఉన్న అడవి ప్రాంతంలో త్వరగా పండ్లనిచ్చే మొక్కల్ని నాటాలి. అప్పుడు ఒక రాజ్యానికి కోతుల బాధ తప్పుతుంది అని చెప్పాడు మహామంత్రి. వెంటనే ఆ పనులన్నీ జరిగేలా చూశాడు రాజు. అప్పుడు రాజ్యానికి కోతుల బాధ తప్పింది అని చెప్పాడు మహామంత్రి. వెంటనే ఆ పనులన్నీ జరిగేలా చూశాడు రాజు. అలా కొన్ని నెలల్లోనే రాజ్యానికి కోతుల బెడద పూర్తిగా తొలగిపోయింది. చూడండి, సలహా ఇచ్చే ఫ్రెండ్స్ కూడా, సలహా ఇచ్చే మనుషులు కూడా మంచిగా ఉంటే చిన్నదాంతో పరిష్కారం అయిపోతుంది. థ్యాంక్స్ అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక పేదవాడు తిరుగుతూ ఉంటాడు. చాలా ఆకలిగా ఉంటుంది ఆ పేదవాడికి. అతని దగ్గర ₹1 మాత్రమే ఉంటుంది. పాపం చాలా పేదవాడు, ఎక్కడి నుంచో ₹1 సంపాదించుకుని రూపాయి ఉంటుంది అతని దగ్గర. ఎలా తిండి సంపాదించాలో అని ఆలోచిస్తూ చివరికి ఒక దుకాణం దగ్గరికి వెళ్తాడు. ఆ దుకాణంలో ఏం చూస్తాడు? ఒక ఇత్తడి దీపం చూస్తాడు. దీపం కనిపిస్తుంది. అది ఆ దుకాణదారిని అడుగుతాడు, ఇది ఎంత అంటే ₹1 అంటాడు. ఇదేంటి ఇంత పెద్ద ఇత్తడి దీపం, అందులోని ₹1 అంటున్నాడు ఏంటి అని వివరంగా అడుగుతాడు. ఆశ్చర్యపోయి దుకాణదారితో అడుగుతాడు, ఎందుకు ఇంత తక్కువ డబ్బుకి అమ్ముతున్నారు ఈ దీపాన్ని అంటాడు. అప్పుడు దుకాణదారు చెప్తాడు, కానీ ఒక షరతు ఉంది, ఈ దీపంలో ఒక షరతు ఉంది. అది ఏంటి? ఈ భూతం ఎప్పుడూ పనిలోనే ఉంటుంది. ఈ దీపంలో ఒక భూతం ఉంటుంది. ఆ భూతం ఎప్పుడూ పనిలో ఉంటుంది. దానికి పని చెప్తూ ఉండాలి. ఆ భూతానికి ఏదో పని చెప్తూ ఉండాలి. పని లేకపోతే ఇస్తున్న వరాలన్నీ తీసేసుకుంటుంది. అంటే ఏదడితే అది ఇస్తుంది ఆ దీపంలో ఉన్న భూతం. కానీ ఏదడితే అది ఇస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా అడుగుతాం, మర్చిపోయామనుకోండి, మనకి ఇచ్చినవన్నీ కూడా తీసేసుకుంటుంది అని ఉంది. ఈ షరతు ఉంది ఈ దీపంలోనూ అంటాడు దుకాణదారు. పేదవాడు వెంటనే దీపం కొనుక్కుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని రుద్దుతాడు. రుద్దేసరికి భూతం ప్రత్యక్షమవుతుంది. ఆ దీపంలోంచి ఒక భూతం వస్తుంది బయటికి. ఏమి కావాలి నీకు అని అడుగుతుంది ఆ భూతం అతన్ని. ఏమి కావాలి నీకు అని అడిగింది. ఆకలిగా ఉన్నవాడు భోజనం అడుగుతాడు. క్షణాల్లో పంచభక్ష పర్వాణాలు వచ్చేసాయి. ఎప్పుడైతే భూతాన్ని అడిగాడో అతని ఎదురుగుండా పంచభక్ష పర్వాణాలు అన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత మంచం అడిగాడు. మంచం కూడా హంసతూలిక మంచి మంచము ప్రత్యక్షమైపోయింది అతని ఎదురుగుండా. భూతం ఇంకా ఏం కావాలని అడుగుతుంది.
అనేసరికి అతను అడుగుతూనే ఉన్నాడు, కానీ చివరికి విసిగిపోయాడు. ఎన్ని అడుగుతారండి మనుషులు? దేవుడిని కూడా, దేవుడి దగ్గర మనం దండం పెట్టుకోవడానికి వెళ్తాము, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని 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 మనం అలిసిపోతాము, ఇంకా పులి స్టాప్ పెట్టేస్తాము. అలాగా ఆ అబ్బాయి కూడా, అతను కూడా ఏం చేశాడు, అడిగి అడిగి ఇంక విసిగిపోయాడు. ఇంకేం అడుగుతాడు, అన్నీ వచ్చేసినాయి, ఏది కావాలంటే అది అన్నీ వచ్చేసినాయి. ఇంకా విసిగిపోయి పాపం ఎంతవరకు అడగకపోతే పని లేక సంపదలు పోతాయి, అలా అడగకపోతే ఇప్పుడు వరకు ఇచ్చినవన్నీ వెళ్ళిపోతాయి. అది కూడా భయం అతనికి. అపాయం గ్రహించిన వాడు తన ఊర్లో ఒక వృద్ధ సన్యాసి, ఆ ఊళ్ళో ఒక సన్యాసి ఉంటారు. ఉండేసరికి అతని దగ్గరికి వెళ్తాడు. ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి బాబా, మీరు ఈ సమస్యకి పరిష్కారం ఎలా తీరుతుంది అని అడుగుతాడు సన్యాసిని. అడిగేసరికి ఏమంటాడు సన్యాసి, ఒక ఉపాయం చెప్తాడు. ఒక భూమిలో ఒక గొయ్యి తవ్వు, ఒక గొయ్య తీయి. భూతం క్షణాల్లో పెద్ద గొయ్యి తీసేసింది. భూతానికి ఎంతసేపు అండి, అన్నీ ఒక సెకండ్లో వచ్చేసినాయి. ఇది ఇది తర్వాత తవ్వటం కూడా ఎంత గొయ్య ఒక సెకండ్లో తీసేసింది. అప్పుడు ఆ స్తంభం నాటు, అది గొయ్య తీసిన వెంటనే ఒక స్తంభం నాటమని చెప్పమంటాడు. సరిగ్గా తర్వాత ఆ స్తంభం మీద ఎక్కుతూ దిగుతూ ఉండు. ఏమంటాడు, ఇంకా ఒకటే సన్యాసి ఒకటి చెప్తాడు, ఒక గొయ్య తవ్వు, ఆ గోతిలో ఒక కర్ర పెట్టు, ఆ కర్ర పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కుతూ దిగుతూ ఉండు, అదే పని చెయ్యి అని చెప్పు భూతానికి అంటాడు సన్యాసి. అని ఇంటికి వచ్చేసరికి పేదవాడు పని చేసుకుంటూ మీద ఎక్కుతూ పనిలో పడిపోయింది. ఇంకా పని దొరికిపోయింది కదండి, పనే ఉండాలి ఆ భూతానికి. ఆ స్తంభం ఎక్కి దిగి అదే పని చేయమంటే అదే పని చేస్తూ పనిలో పడిపోయింది. ఒకరోజు తిరిగి వెళ్ళి చూశాడు, భూతం అలిసిపోయి స్తంభం పక్కనే పడుకుండిపోయింది. ఎంతసేపు అండి, భూతం ఏంటి మనుషులు ఏంటి, ఎవరైనా సరే ఎక్కి దిగడంలో అలిసిపోయి కింద స్తంభం పక్కనే పడుకుండిపోతుంది అది. అప్పుడు సంతోషంగా తన విజయగాథను ఆ సన్యాసికి చెప్తాడు. వెళ్ళి ఇలా జరిగింది, ఇలా చేశాను, మీరు చెప్పిన సహాయం చాలా మంచిదయ్యిందండి అని దండం పెట్టుకుని వస్తాడు. అంటే ఏంటి కథలో నీతి ఏంటంటే, మనకి ఆ భూతం మన మనసు. చూడండి నీతి ఎంత బాగా చెప్పారో. ఆ భూతం లాంటిది ఏంటిది, మన మనసు, మనిషిలో ఉన్న మనసు. ఆ స్తంభం అంటే ఏంటి, మంత్రం. ఎక్కి దిగి పట్టుకోవాలి కదండి, స్తంభాన్ని పట్టుకుంది. అదేంటి, ఒక మంత్రం. ఆ స్తంభం ఒక మంత్రం. మనస్సును మంత్రం జపంలో నిమగ్నం చేస్తే శాంతిస్తుంది, ధ్యాన స్థితిలోకి చేరుతుంది. అలాగ మన మనసు కూడా ఒక మంచి మంత్రం ఇస్తే అది మంత్రం జపిస్తూ ధ్యానంలోకి వెళ్ళగలుగుతుంది. మనిషి మనసు కూడా అంతే కదండి. ఒక గంట కూర్చుని అన్ని పనులు చేసేస్తాడు, మళ్ళీ ఖాళీగా కూర్చుని వాళ్ళు గొడవ వీళ్ళు గొడవ అని మనసు నెమరేసుకుంటూ ఉంటుంది. పాత అయిపోయినవి, ప్రజెంట్లోవి, పాస్ట్ ఫ్యూచరు అన్నీ నెమరేసుకుంటూ ఉంటుంది మనసు. దాని బదులు ఒక మంత్రం జపించమంటే ఆ మంత్రం జపిస్తూ ఉంటుంది. మంత్రం ఆ జపించడం వల్ల ఏంటంటే మనకి ఎంత లాభం ఉంటుంది, అది ధ్యానంలో కూడా తీసుకెళ్తుంది ఆ మంత్రం. ధ్యానంలో మునిగిపోతే మనలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. అలా ధ్యానంలో మనం మునిగిపోతే మన అంతరాత్మలో ఉన్న జ్యోతి, ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఎంత మంచి ప్రయోజనం అయిందండి, ఎంత మంచిగా చెప్పారు నీతి. నిజంగానే మనం భూతం లాంటి మన మనసుని ఒక స్తంభం గొయ్యి తీసి స్తంభం పాతే ఆ స్తంభం ఒక మంత్రమైంది. ఆ మంత్రం మనం జపిస్తూ ఉంటే మన ధ్యానంలోకి వెళ్తాము. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మన ఆత్మ జ్యోతి వెలుగుతుంది. మనలో ఉన్న ఆత్మజ్యోతి మనకు కనబడట్లేదు కదండి, ఎక్కడ ఉందో ఇన్ని ఆవరణలు ఉన్నాయి మన పైన. అన్ని ఆవరణలు ధ్యానం చేస్తూ ఆవరణలు పక్కకు వచ్చేసిన తర్వాత ఆత్మజ్యోతి మనకి దర్శనం అవుతుంది. ఎంత మంచిగా ఉందండి స్టోరీ.